హాయ్ హలో నమస్కారం మిత్రులారా ఇక్కడ ఒక అంశమును మీతో చెప్పుకుంటాను, వినండి. మరి అంశం ఏమిటంటే, నేను మీరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఈ విషయాన్ని తీసి మనం చెప్పడము లేదా అడగడం అనేది జరుగుతుంది. మరి అది ఏమిటంటే, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో ప్రకృతి గురించి అడగడము లేదా ప్రకృతి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని మనం వింటూ ఉంటాం కూడా. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో ప్రకృతి గురించి అడగడం లేదా ప్రకృతి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది రైట్, ఓకే. మరి ఈ హ్యూమన్ అంటే మనము ప్రకృతి అని మనం చెప్తున్నాం కదా, ప్రకృతి అనే విషయాన్ని తీసి మనం చెప్తున్నాం కదా. మరి ఈ హ్యూమన్ అంటే మనము ప్రకృతి అని మనం దేన్ని చెప్పడం జరుగుతుంది, ప్రకృతి అని మనం దేన్ని చెప్పడం జరుగుతుంది అన్న ఈ అంశము ఎంతమందికి తెలుసు, అంటే ఎవరికి తెలుసు, అంటే మనం దేన్ని అసలు మన ప్రకృతి అని మనం చెప్పడం జరుగుతుంది అనేది మనం అసలు మనకి తెలుసా, మనం తెలిసి దీన్ని తీసి చెప్తున్నామా, లేకుంటే మనం అలా ఊరికే మనం చెప్పేస్తున్నాం. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి చూసుకొని ఆపై మనకు తెలుసా లేని దాన్ని అర్థం చేసుకొని, తెలియకపోతే దాన్ని తెలుసుకోవాలి. తెలిసి ఆపై మనం దీన్ని అక్కడ నుంచి మనం దీన్ని ఉపయోగిస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాలనుకున్న అంశము ఇదే అన్నమాట. అంటే ప్రకృతి అని హ్యూమన్ అంటే మనము ప్రకృతి అని మనం దేన్ని చెప్పడం జరుగుతుంది అన్న ఇదే అంశం గురించి నేను ఇక్కడ మీతో చెప్తున్నాను కూడా. మరి ప్రకృతి అని మనం దేన్ని చెప్పడం జరుగుతుంది, మరి దేన్ని చెప్పడం జరుగుతుందంటే తమ ఉనికితో వాస్తవంగా ప్రజెంట్ అయి ఉన్నటువంటి ఒక్కొక్క అంశమును మనం ప్రకృతి అని చెప్పడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్పుకుంటే, తమ ఉనికితో వాస్తవంగా ప్రజెంట్ అయి ఉన్నటువంటి ఒక్కొక్క అంశముల సమాహారమును మనం ప్రకృతి అని మనం చెప్పడం అనేది జరుగుతుంది. ప్రకృతి అని మనం అంటాము, అంటే హ్యూమన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మనం చెప్పడం అనేది చేస్తున్నాము, మనం చెబుతాము, మనం దీన్ని ప్రకృతిని మనం అంటున్నాము. సో ఇది అనమాట. అంటే ప్రకృతి అని మనం దేన్ని చెప్తున్నామంటే దీన్ని అనమాట. ఇప్పుడు నేను చెప్పినా కదా. సో తమ ఉనికితో ప్రజెంట్ అయి ఉన్నటువంటి ఒక్కొక్క అంశంను మనం ప్రకృతిని మనం చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఉదాహరణకు చెప్పుకుంటే చెట్లు, జీవాలు, నీరు, ఆకాశం, భూమి, ఇవి అనమాట. సో ఇదే అంశం మిత్రులారా నేను మీతో చెప్పాలనుకున్నటువంటి అంశం.